హాయ్ ఫ్రెండ్స్, టిల్లు కైండ్ ఆఫ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మనము ఇంగ్లీష్లోని ఏ విధంగా మన ఇంట్రడక్షన్ అంటే యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఏ విధంగా చెప్పాలి, కొంతమందికి చాలామంది తడబాటు జరగడం జరుగుతుంది. ఎందుకంటే అందులో నేను కూడా మొట్టమొదటిసారిగా తడబడడం జరిగింది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలనేది మాకు చాలామంది అంటే ఏ విధంగా చెప్పాలనేది తెలియదు. అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడాలి ఏ విధంగా అనే కోరిక ఉంటుంది గానీ, ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలను మనకి సూపర్ నోవా ఏఐ ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సూపర్ నోవా ఏఐ మనకి ఇంగ్లీష్‌లోని ట్రాన్స్‌లేట్ మనకి నేర్పించడం జరుగుతుంది. దీని ద్వారా మనము ఇంగ్లీష్‌లోని కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. అసలు ఇంగ్లీష్‌లోని అసలు అంటే చెప్పడం కూడా రావడం లేదు అనేవారు మాత్రమే ఈ సూపర్ నోవా ఇంగ్లీష్‌ను నేర్చుకొని కొంత మెరుగుపరుచుకోవచ్చని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ వీడియో మొత్తాన్ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా అర్థమవుతుంది. సూపర్ నోవా ఏ విధంగా మనకి ట్రాన్స్‌లేట్ చెప్పడం జరుగుతుందో. ఓకేనా ఫ్రెండ్స్? నోవా ఏఐ సూపర్ నోవా ఏఐని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి? ముందుగా మనము ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్‌లోని మనము సూపర్ నోవా అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. సూపర్ నోవా ఏఐ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అని మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సూపర్ నోవా ఏఐని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉన్నా కాబట్టి నాకు ఓపెన్ అనే ఆప్షన్ చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సూపర్ నోవాలోని నేను ఏ విధంగా అంటే ఏ విధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనే దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. పైన ఉన్న హింట్స్ చూడండి, అవి మీ గురించి ఇంగ్లీష్లో ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో చూపిస్తాయంట. ఓకేనా ఫ్రెండ్స్? పైన ఉన్న హింట్స్ అనమాట. మనం ఈ పైన కనపడుతున్న హింట్స్ ప్రకారమే మనము ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఐ యామ్ నరేష్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చెప్పాలి. పర్ఫెక్ట్. వేర్ ఆర్ యు ఫ్రమ్? మీరు ఐ యామ్ ఫ్రమ్ భద్రాచలం. గుడ్ జాబ్. వాట్ ఈస్ యువర్ జాబ్? మీరు చేసే జాబ్ గురించి ఇంగ్లీష్లో చెప్పండి. I am a farmer. ఎక్సలెంట్. హౌ మెనీ ఫ్యామిలీ మెంబర్స్ డు యు హావ్? మీకు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు? I am a 4 members, family members. మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్, కానీ ఐ యామ్ a 4-member ఫ్యామిలీ అనేది సెంటెన్స్ స్ట్రక్చర్ లో కొంచెం తప్పు. ఐ హావ్ 4 ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి. ఇప్పుడు ఇలా చెప్పడానికి ట్రై చేయండి. I have 4 family members. పర్ఫెక్ట్. వాట్ ఈస్ యువర్ హాబీ? మీ హాబీ గురించి ఇంగ్లీష్లో చెప్పండి. I like a volleyball. గుడ్ జాబ్. వెన్ ఇస్ యువర్ బర్త్డే? మీ బర్త్డే ఎప్పుడో ఇంగ్లీష్లో చెప్పండి. My birthday is on 20th October. గుడ్ జాబ్. ఇప్పుడు హింట్ షీట్ లో చూపిన ప్యాటర్న్స్ తో 3-4 సెంటెన్సెస్ చెప్పండి మీ గురించి. I am Naresh. I am from Bhadrachalam. I am a farmer. I have 4 family members.
I like a volleyball. My birthday is on 20th October. ఆసమ్. మీరు మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోవడం నేర్చుకున్నారు. మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నారా? ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. టాక్ అబౌట్ యువర్ డైలీ రొటీన్ అంటే ప్రస్తుత కాల టెన్నిస్ని ఉపయోగించి రోజువారీ రొటీన్ గురించి మాట్లాడడం నేర్చుకోండి. అంటే రోజువారీ ఏ విధంగా మాట్లాడాలి అనే దాని గురించి మనకి నేర్పడం జరుగుతుంది. స్టార్ట్ యాక్టివిటీ. వెల్కమ్. ఈ రోజు మనం ఏదో ఒక సింపుల్ విషయంతో స్టార్ట్ చేద్దాం. మనం రోజు చేసే పనుల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి నిద్ర లేవడం లేదా తినడం లాంటివి. మనం మాట్లాడటానికి ముందుగా లిసనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. లిసనింగ్ మీకు ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ముందుగా వింటే మాట్లాడటం మరియు సెంటెన్సెస్ గుర్తుంచుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది ఎక్కువగా లిజనింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా రావడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా లిజనింగ్ అనేది వింటారో వారికి ఇంగ్లీష్ బాగా అర్థమై చేసుకోవడానికి హెల్ప్ అవుతుందంట. మీరు ముందుగా వింటే మాట్లాడడం మరియు సెంటెన్స్ గుర్తించడం ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేది ఓన్లీ కేవలం మనం వినడం ద్వారా తొందరగా నేర్చుకోవచ్చు. కొన్ని చిన్న సెంటెన్సెస్ వినడంతో మొదలు పెడదాం. ఆ తర్వాత మీరు వాటిని ప్రాక్టీస్ చేసే అవకాశం వస్తుంది. I wake up at 7 a.m. ఈ విధంగా పైన మీకు కనబడుతున్న ఐ వేర్ప్ ఎట్ టైమ్ ఐ లేట్ ఎట్ 7 AM ఈ సెంటెన్స్ అనేది మనము సెట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. I wake up at 7 a.m. ఐ వేక్ ఆఫ్ 7 AM. ఓకేనా ఫ్రెండ్స్, ఈ I అర్థం wake up at 7 a.m. ఇది మనం సెట్ చేసుకోవాలి. I wake up 7 at AM. అంతేనా? I wake up at 7 a.m. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇంగ్లీష్లోనే వాళ్ళు చెప్పినట్టు మనము సెట్ చేసుకోవాలి. నెక్స్ట్, నేను ఉదయం 7 గంటలకి వేకప్ అవుతాను. నేను ఉదయం 7 గంటలకి వేకప్ అవుతాను. I am at wake up at 7. మొత్తము సెంటెన్సే తప్పుకుంది కాబట్టి Am I 7 AM am at wake up. ఓకేనా ఫ్రెండ్స్, రాంగ్ ఆన్సర్. అంటే మనము కరెక్ట్ ఆన్సర్ ఐ వేక్ ఆఫ్ ఎట్ 7 AM. ఈ విధంగా I wake up at 9 a.m. మనము ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. స్నేహ ఎప్పుడు వేకప్ అవుతుంది? 9 a.m. I work at 11 a.m. ఐ వర్క్ ఎట్ 11 AM. I work at 11 a.m. నేను ఉదయం 11 గంటలకి వర్క్ చేస్తాను. I work at 11 a.m. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. I work at 10 a.m. I work at 10 a.m. I work at 10 a.m. ఐ వర్క్ ఎట్ 10 a.m.
I read at 8 p.m. I read at 8 p.m. I read at 8 p.m. నేను రాత్రి 8 గంటలకి రీడ్ చేస్తాను. I read at 8 p.m. I read at 6 p.m. 6 p.m. 6 p.m. I eat at 9 p.m. I eat at 9 p.m. నేను రాత్రి 9 గంటలకి తింటాను. నేను రాత్రి 9 గంటలకు తింటాను. I eat at 9 p.m. I eat at 9 p.m. అంటే నేను 9 గంటలకి తింటాను. I eat at 8 p.m. 8 p.m. హే, ఇప్పుడు మీరు లిసనింగ్ ప్రాక్టీస్ పూర్తి చేశారు కదా? మనం స్పీకింగ్ ప్రాక్టీస్ మొదలు పెడదామా? ఓకే. పైన ఉన్న హింట్స్ చూడండి. అవి మీ డైలీ రొటీన్ గురించి ఎలా మాట్లాడాలో చూపిస్తాయి. ఈ ప్రాక్టీస్ అంతటా మీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. మీకు అర్థమైందా? గ్రేట్. వెన్ డు యు వేక్ అప్? మీరు ఎప్పుడు వేకప్ అవుతారో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I am 7 a.m. wake up. పర్ఫెక్ట్. వెన్ డు యు ఈట్? మీరు ఎప్పుడు ఈట్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I eat at 7 a.m. గుడ్ జాబ్. వెన్ డు యు రీడ్? మీరు ఎప్పుడు రీడ్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I read at 9 a.m. ఎక్సలెంట్. వెన్ డు యు ఈట్ డిన్నర్? మీరు ఎప్పుడు డిన్నర్ ఈట్ చేస్తారో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I eat at 12 p.m. పర్ఫెక్ట్. అట్ వాట్ టైమ్ డు యు స్లీప్? మీరు ఏ టైంకి స్లీప్ అవుతారో ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. I sleep at 9 p.m. గుడ్ జాబ్. ఇప్పుడు హింట్ షీట్లో చూపిన ప్యాటర్న్ ని ఉపయోగించి మీ డైలీ రొటీన్ గురించి 3 సెంటెన్సెస్ చెప్పండి. I eat at 7 a.m. I dinner at 12 p.m. I sleep at 9 p.m.
మీరు ఎప్పుడు తింటారు? నాట్ క్వైట్. ఇది ఎప్పుడు అని చెప్పడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనము ఇంగ్లీష్లోనే ఒక సెంటెన్స్ మనకు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అంటే ఐ 8 PM ఈట్ అంటే ఆ విధంగా సెంటెన్స్ అనేది రాదనమాట. ఐ హీట్ అట్ 8 PM. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హీట్ అట్ 8 PM. కానీ నేను ఏమి తింటానో కూడా చెప్పాలనుకుంటే ఏంటి? దీన్ని చేయడానికి మనం అదే స్ట్రక్చర్ కి కొత్త భాగాన్ని యాడ్ చేస్తాము. ఈ భాగాన్ని ఆబ్జెక్ట్ అని అంటారు. పైన ఉన్న హింట్ షీట్ ని చూడండి. డాట్ నై డాట్. మీరు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారో చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఐ ఈట్. గ్రేట్. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ని కనుగొనండి. ఐ ప్లే ఫుట్బాల్ అట్ సాయంత్రం 4 గంటలు. Football. 7 a.m. Breakfast. Breakfast. Eat. Breakfast. At 9 a.m. Eat. Breakfast. At 9 a.m. I play cricket. At 8 p.m. హాయ్, మన ప్రాక్టీస్ ని మొదలు పెడదాం. At what time do you wash clothes? మీరు ఏ టైం కి క్లోత్స్ వాష్ చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పడం. I wash clothes at 9 AM. ఎక్సలెంట్. When do you read news? మీరు ఎప్పుడు న్యూస్ చదువుతారో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై చేయండి. I read news at 7 AM. సూపర్బ్. When do you watch TV? మీరు ఎప్పుడు టీవీ చూస్తారో ఇంగ్లీష్ లో చెప్పడానికి ట్రై. I watch TV at 12 PM. గుడ్ జాబ్. ఇప్పుడు మీరు హింట్ షీట్ లో చూపిన ప్యాటర్న్ ని యూజ్ చేసి మీ డైలీ రొటీన్ గురించి 3 సెంటెన్సెస్ చెప్పండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నేర్పించడం జరుగుతుంది. ఇది ఏ విధంగా అంటే నోవా AI. ఓకేనా ఫ్రెండ్స్, నోవా ఏఐని అడగండి, ఏదైనా మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రీమియం వచ్చి ఆటోపే, అంటే 3 days తర్వాత 3 days వరకు మనకి 9 రూపీస్తోని మనకి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయించిన తర్వాత మనకి 4th డే నుంచి 299 రూపీస్ మంత్లీ ఆటోపే కట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, 300 రూపీస్ మంత్లీ పే చేసి మనము ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా ఇంగ్లీష్లోని ట్రాన్స్లేట్ నేర్చుకోవాలనుకునే వారు ఉంటే, అంటే పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు కాకుండా నాకు ఇంగ్లీషు కొంచెం వచ్చు అనేవారు మాత్రమే ఈ సోను ఏఐని వాడుకోవడం బాగుంటుంది. సూపర్ నోవా AI. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాడుకోవడం ద్వారా ఇంగ్లీష్లో కొంత లెర్నింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.